నమస్కారం. 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల సందర్భంగా నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే దాదాపు 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతా ఉంది. ఎక్కడి నుంచి చంద్రబాబు గారు 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల అమలు కోసం సమకూర్చగలరు? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించగలరు అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. నేను ప్రజలను మభ్యపెట్టదలుచుకోలేదు, కేవలం అమలు చేయగలిగేటువంటి సంక్షేమ పథకాలనే నేను ప్రకటిస్తా ఉన్నాను, నేను మేనిఫెస్టోలో పొందుపరుస్తా ఉన్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదం, చాలా సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర విభజన సమయం నాటికి 16,500 కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో దాదాపు రాష్ట్ర విభజనతో పాటు 90,000 కోట్ల రూపాయల అప్పులను భాగస్వామ్యంగా పంచుకొని ఆవిర్భవించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ రోజు రాష్ట్రానికి రాజధాని కూడా లేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రారంభించడానికి కనీసం కూర్చోడానికి ఒక ఆఫీస్ కూడా లేని పరిస్థితులలో ఆనాటి ముఖ్యమంత్రి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు బస్సులో నుండి పరిపాలన ప్రారంభించి 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ప్రపంచంలో ఏ మూలన పెట్టుబడుల సదస్సులు జరిగినా నవ్యాంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టండి, అదేవిధంగా మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి, పరిశ్రమలకు పెట్టుబడులకు కావాల్సినటువంటి అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉంది, అందుకు కావాల్సినటువంటి అనుమతులు త్వరితగతిన మీకు మంజూరు చేస్తాము, మీ పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉంది అని చెప్పేసి పెట్టుబడిదారులను పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి 5 సంవత్సరాల చంద్రబాబు గారి పాలనలో కేవలం రాష్ట్ర విభజన నాటికి సింగిల్ డిజిట్ కే పరిమితమైనటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 5 సంవత్సరాల చంద్రబాబు పాలనలో అతి స్వల్ప కాలంలోనే డబుల్ డిజిట్ కి చేర్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదుటపరిచినటువంటి ఒక గొప్ప మేధావి, ఒక శ్రమజీవి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దితే 2019 ఎన్నికల్లో నాకు ఒక్కసారి అవకాశం ఏంటని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చినటువంటి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు హాయంలో వచ్చినటువంటి పెట్టుబడులను పరిశ్రమలను ఈ రాష్ట్రం నుండి తరిమేసి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగదార్చినటువంటి ఒక అసమర్థ పాలకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కానీ మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, మీ దృష్టిలో రాజధాని అంటే ఒక రాజకీయ కేంద్రం మాత్రమే అని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వ పెద్దలకు మేము తెలియజేస్తా ఉన్నాం, రాష్ట్ర రాజధాని అంటే కేవలం ఒక రాజకీయ కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్ర రాజధాని పెట్టుబడులను ఆకర్షించగలిగినటువంటి ఒక కేంద్రం, రాష్ట్ర రాజధాని పెట్టుబడులను పరిశ్రమలను ఆకర్షించగలిగినటువంటి ఒక కేంద్రం, రాష్ట్ర రాజధాని విద్యా సంస్థలను ఆకర్షించగలిగినటువంటి ఒక కేంద్రం, రాజధాని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలిగినటువంటి ఒక కేంద్రం, రాజధాని రాష్ట్రానికి ఒక పట్టుకొమ్మ లాంటి కేంద్రం, రాజధాని అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక పునాది లాంటిది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ పెద్దలందరూ కూడా మర్చిపోయి గత 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఈ రోజు భారతదేశంలో ఇతర రాష్ట్రాల ప్రజల ముందు నవ్వుల పాలు చేశారు. తెలుగు జాతి యొక్క గౌరవాన్ని మంటగలిగినటువంటి ఒక దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను ఈరోజు ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జిఎస్టీ ద్వారా కావచ్చు లేదా ఇతర పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కావచ్చు ప్రతి నెల 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతా ఉంది. అదే సందర్భంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలన్నా, అదేవిధంగా అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వాలన్నా, అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 13,500 కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉన్నాయి. మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. 11,500 కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వానికి అవసరం అవుతా ఉన్నాయి. ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం 8,000 కోట్లు. ఈ విధంగా ఆలోచిస్తే ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉంది. అప్పు చేస్తే గానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెలనాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అప్పు చేస్తే గానీ ప్రతి నెల రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ అందజేయలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అప్పు చేస్తే గానీ ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఈ రోజు సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. కేవలం మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా మీ నవరత్నాలు కానీ మీ సంక్షేమ పథకాలు కానీ అందడం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పక్షపాత రహితంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా, రాజకీయాలకు నిమిత్తం లేకుండా నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. కానీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో కేవలం వైసీపీ సానుభూతిపరమైనటువంటి వాళ్ళకు మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తూ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులకు కానీ లేదా తటస్థంగా ఉన్నటువంటి సామాన్యులకు కానీ మీరు సంక్షేమ పథకాలు అందించకుండా ద్రోహం చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తే ప్రజలకు మంచి జరగదు. ముఖ్యమంత్రి గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రానికి ఎంతో కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టును మీరు నిర్వీర్యం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది బహుళార్థ సాధక ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి లాంటిది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ ద్వారా అయితే ఏమి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ద్వారా కుడి కాలువ ఎడమ కాలువ ద్వారా అందించినటువంటి సాగునీరు ద్వారా అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వానికి పంట దిగుబడి పెరిగి రైతుల నుండి ఆదాయం వచ్చేది. అదేవిధంగా విద్యుత్ ద్వారా ఆదాయం వచ్చేది. అదేవిధంగా పరిశ్రమలకు విద్యుత్ నీరందించడం ద్వారా ఆ విధంగా కూడా ఆదాయం సమకూడేది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయల ఆర్థిక పరంగా లబ్ధి చేకూరేది. ఆ విధంగా రాష్ట్రం ఆర్థికంగా బలపడేది. అది ఇంత కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టును మీరు పూర్తి చేయలేక చేతగాక మీ అసమర్థ పాలనతో ఈరోజు పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ఒక పక్క రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు, మరో పక్క తాగునీరు లేకుండా ప్రజలను కడుపు కొడుతా ఉన్నారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నీరందించలేక పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఇదేనా మీరు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి సేవ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ప్రజా సంక్షేమం గుర్తొస్తుంది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే విధ్వంసం గుర్తుకొస్తా ఉంది. 5 సంవత్సరాల పాలనలో విధ్వంసకర విధానాలతో విధ్వంసకర పాలన కొనసాగిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారు. రాష్ట్రాన్ని అప్లపాలు చేశారు. మరొకసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా అందేటువంటి పరిస్థితి ఉండదు. ఆ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ టీచర్లు జీతం పెంచమంటే వాళ్ళని నిర్బంధించి అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు. సిపిఎస్ రద్దు చేయండి అంటే ఉద్యోగస్తులను నిర్బంధించి అనేక ఇబ్బందులకు గురి చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు వాళ్ళ డిమాండ్లను నెరవేర్చమంటే వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించి వాళ్ళను మానసిక వేదనకు గురి చేసి వాళ్ళని కష్టాలకు గురి చేశారు. ఇటువంటి విషయాలను ఏ ఒక్క పౌరుడు కూడా మర్చిపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియంత్ర పాలన నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాది నిరంతరం 75 సంవత్సరాల వయసులో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా
కలిసి మన రాష్ట్రాన్ని, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.